స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గాలన్నా, వరీయింగ్ అంటే బాధలు, ఓవర్ ఎమోషనల్‌గా అవ్వడము, ఓవర్ థింకింగ్ అయ్యుండొచ్చు. మనకివన్నీ ఇష్యూస్ మనకి ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాం. ఇవన్నీ అంటే ఫస్ట్ ఎమోషన్స్ మీద కంట్రోల్ రావాలి. ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. సో, ఎమోషన్స్ మీద కంట్రోల్ రావాలంటే బ్రెత్ మీద కంట్రోల్ రావాలి. సో, నేను మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంగ్జైటీ అనిపిస్తుంది, యాంగ్షియస్ అనిపిస్తుంది. అప్పుడు ఎలాంటి బ్రెత్ వర్క్ తీసుకోవచ్చు అంటే నోస్ నుంచి ఇన్‌హేల్ చేసుకొని విజిల్ లాగా చేసుకొని మౌత్ నుంచి ఎక్స్‌హేల్ చేస్తాం 5 రౌండ్స్. ఇలా. ఇది 5 రౌండ్స్ చేసిన తర్వాత 2 డీప్ బ్రీత్స్ నార్మల్ ఇన్ అండ్ అవుట్ నోస్ నుంచి తీసుకోండి. అండ్ సెకండ్ మనకు ఆ బ్రెత్ మీద కంట్రోల్ రావడానికి, సో ఎమోషన్స్ మీద కంట్రోల్ రావడానికి జస్ట్ సెంటర్ ఆఫ్ యువర్ ఐబ్రోస్ ఇక్కడ పైన జస్ట్ ప్రెస్ అండ్ మసాజ్. ఒక ఫ్యూ మినిట్స్ వరకు కూడా యూ కెన్ మసాజ్ ఇక్కడ. ఇలా తీసుకున్న తర్వాత సెకండ్ టెక్నిక్ వచ్చేసి ప్రాపర్ బ్రెత్ వర్క్. ఇంకా బ్రెత్ మీద కంట్రోల్ అన్నాను కదా, సో స్లోగా ఇన్హేల్ 4 సెకండ్స్, ఎక్స్హేల్ 6 సెకండ్స్. కంటిన్యూగా ఒక 5 to 10 రౌండ్స్. ఇన్హేల్ నోస్ నుంచి ఇన్హేల్ నోస్ నుంచి ఎక్స్హేల్ 4 సెకండ్స్, 6 సెకండ్స్. సో ఎవ్రీడే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా కామ్ ఫీల్ అవుతారు. నర్వస్ సిస్టమ్‌కి కూడా చాలా మంచిది కాబట్టి ఆ స్ట్రెస్ అనేది కూడా చాలా తగ్గుతుంది. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాగా ఎలిమినేట్ చేయగలుగుతారు.